అందరికీ మరణాత. మంచిదండి. ఎంతవరకు ప్రభు పాటల యందును మరి క్రమాల యందును ప్రభు వారు మహిమ పొంది ఉన్నారని మనం నమ్ముచున్నాం. అందుకు దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని యొక్క వాక్యము మనం కొద్ది నిమిషాల్లో విందాం. ప్రియమైన బిడ్డలారా, నిర్గమాకాండము 4వ అధ్యాయము 1 నుంచి 4 చదువుకుందాం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదన్నురు అని ఉత్తరమీద యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతడును అడిగెను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాన్ని నేల మీద పడవేయగానే అది పామాయను. చాలండి. ఈ యొక్క వాక్యం మనం చూస్తూ ఉంటే ప్రియమైన బిడ్డలారా, మోషేను దేవుడు బలపరచడానికి మొదట చేసిన ఆ యొక్క సూచ్యక్రియలో భాగంగా మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర ఏదైతే ఉన్నదో ఆ యొక్క కర్రను దేవుడు కింద పడవేయమనగా మోషే కింద పడవేసినప్పుడు ఏమైంది? అది పామాయను. దేవునికి తెలుసు ఏ దేశంలో దేనికి ఎక్కువ విలువిస్తారో, వాళ్ళకున్న బలం ఏంటో దేవునికి బాగా తెలుసు. ఐగుప్తు దేశంలో ఆరాధించబడినది కానివ్వండి, లేదంటే వారికి బలమైనది కానివ్వండి, ప్రతిమల్లో మరి ఎక్కువగా పేరుగాంచినది ఏంటంటే పాము. పాము. కాబట్టి ఐగుప్తు మంత్రగాళ్ళకు కూడా ఇది ఎక్కువ ప్రస్తావన. వాళ్ళు పూజించే వాటిలో ఎక్కువగా పేరుగాంచింది ఏదైనా ఉందంటే మొదటి స్థానంలో ఇదే. కాబట్టి ఏది ఏమైనప్పటికీ దేవుడు వేరొక అద్భుతాన్ని చేయకుండా సాతాను అనగా సర్పం అనగా సాతాను చిహ్నం అని కూడా మనం చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు చెప్పండి? సర్పం అనగా సాతాను చిహ్నం అని చెప్పవచ్చు. ఎలా చెప్పవచ్చు అంటే హవ్వను మోసపరిచే విషయంలో చెప్పవచ్చు. ఎలా? హవ్వను మోసం చేసే విషయంలో సర్పరూపంలో హవ్వ దగ్గరికి రావడం, తెలివిగా మాట్లాడడం, ఏమండి, హవ్వను మోసం చేయటం, పండు తినిపించడం, ఈ విధంగా సర్పము హవ్వ విషయంలో సక్సెస్ అయిపోయింది. తన పని విజయవంతంగా గావించింది, హవ్వను మోసం చేసి. అక్కడ మొదలైనటువంటి పాపము శాపము ప్రియమైన బిడ్డలారా ఇలాగ కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా సర్పము ఏమండి జంతువు ఆ యొక్క పాకే అన్నిటి విషయంలో సర్పం ఎలాంటిది? యుక్తి గలదంట. ఎలాంటిది? తెలివి గలది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా ఏది ఏమైనా ఇక్కడ దేవుడు మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను కింద పడవేయమనగా మోషే ఆ కర్రను కింద పడవేసినప్పుడు అది సర్పముగా మారడం మనం చూస్తూ ఉన్నాం. మరలా దేవుడు ఆ యొక్క సర్పము తోక పట్టుకోమనగా మోషే ఏం చేస్తాడు? ఆ తోక అలా పట్టుకున్నప్పుడు అది ఏమైంది? కర్ర అయింది. అంటే ప్రియమైన బిడ్డలారా మోషేను దేవుడు బలపరచడానికి చేసిన క్రియ ఇది. కానీ దేవుని చేత ఎవరు బలపరచబడతారయ్యా అంటే దేవుని మాట విన్నవారు మాత్రమే బలపరచబడతారు. ఎవరి మాట? దేవుని మాట వినాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు దేవుని మాట వినాలి. వినకపోతే బలపడలేవు. ఇది గుర్తుంచుకోండి. దేవుని చేత బలపరచబడాలి అంటే దేవుని మాట ఎవరైతే వింటారో దేవుడు వారిని ప్రత్యేకంగా చూస్తారు. ఒక పని చేసే విషయంలో కావచ్చు, చదువుకునే విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే చెప్పింది చేస్తారో వారిపైన ప్రత్యేకమైన దృష్టి సారిస్తారు. ఎవరో టీచర్లైనా, యజమానులైనా, ఏమండి, ఎవరైనా ప్రత్యేకమైన దృష్టి సారిస్తారు. అతని మాట మనం వినేది ఏంటిలే, ఇంతే చెప్తారు, మనం చేసేది ఎందులే అనుకునే వారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు, మనుషులకి ఇష్టలుగా ఉండలేరు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే కర్ర పడవేయమనగానే మోషే పడవేసినప్పుడు అది పాము అయింది. కానీ అదే పాము తోక పట్టుకోమంటే మోషే భయపడాలా వద్దా?
కర్రంటే వదిలిపెట్టాడు. మరి పాము తోక పట్టుకోమంటే తోక పట్టుకుంటే అదేమైంది? తిరిగి వెంటనే కాడేసిద్ది, మనిషి చనిపోతారు. కానీ చెప్పింది నాకు దేవుడు. ఎవరు? అది మోషే అక్కడే సగం పాస్ అయిపోయాడు. ఎప్పుడైతే తోక పట్టుకోమన్నాడో దేవుడు, వెంటనే మోషే కాస్త జంకినప్పటికీ దేవుడు చెప్పాడు అనేసి ప్రజలు బిడ్డరా తోక పట్టుకున్నాడు. అది కాస్త కర్ర అయిపోయింది. అక్కడే మోషే గెలిచాడు. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా పేరుగాంచాడు. అబ్రహాము దేవునికి ఇష్టడిగా ఎందుకు మారాడు అంటే, దేవుడు చెప్పగానే తన ఇంటి వారిని క్షమించండి, తన బంధువులను, తన ప్రాంతాన్ని అంతా విడిచిపెట్టేసి ఎక్కడికో తెలియదు అయినా ప్రయాణం చేశాడు. దేవుడు చెప్పిన మాట విని సమస్తాన్ని అబ్రహాము విడిచిపెట్టి వెంబడించాడు. కాబట్టి ఆలోచించండి, దేవునికి మొదట మనం ఇష్టలుగా ఉండాలి అంటే, దేవుని చేత మనం బలపరచబడాలి అంటే దేవుని మాట వినేవారంగా మనం ఉండాలి. ఎవరమైతే దేవుని మాట వినమో ఆలోచించండి, మీరు ఎప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు. గుర్తుపెట్టుకోండి. నేను మీకు కొన్నిసారి చెప్పాను, ఆశీర్వాదం అంటే ఒక ధనమే అనుకునేరు. ఏషావు గురించి బైబిల్లో ఇతను వ్యభిచారి అని. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నవాడు ఏషావు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఆధిక్యతను అమ్ముకున్నవాడు ఏషావు ఒక్క పూట కూటి కొరకు. కాబట్టి అతను వ్యభిచారి అన్నాడు. కానీ అతను అంటాడు యాకోబుతో, నాకు కావాల్సినంత ఉంది అంటాడు. ఎంత ఉంది? అది ఆశీర్వాదం అయ్యా? 10 మేడ మెతులు, 10 సవర్ల బంగారం ఉంటాం ఆశీర్వాదమా? ఎవరి దగ్గర లేదు ఇప్పుడు అయ్యి అంటే. అయినోళ్ళు దేవుని పర్లోకరాజ్యం పోతారా? చెప్పండి అమ్మ, పోతారా? 10 సవర్ల బంగారం ఉందమ్మా, 10 ఇళ్ళు ఉన్నాయి, 10 మంది వస్తా పోతూ ఉంటారు ఆ ఇంటికి. పోతారా పర్లోకం వాళ్ళు? జాగ్రత్త, ఆశీర్వాదం అది కాదు. అందుకని దేవుడు ఇలా, ఒకవేళ మీరు ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం, ధనం బంగారం అనుకుని రుణంలో పడి పరలోకం దూరం అవుతారేమో, అది కాదు. అవేమీ లేకపోయినా ఇంటి బయట అడుక్కు తిన్నా నీతిగా ఉంటే వారు పరలోకం పోతాడని యేసు ప్రభువు చిన్న ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం చెప్తారు అది? ఏ ఉపమానం? లాజరు ధనవంతుడు. ఏ ఉపమానం? ఎల్లప్పుడూ ఓదారంగా వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు కావచ్చు, ఏమంటే ఇక కద్దలో రకరకాల వస్త్రాలు ఉన్నాయి. విలువగల వస్త్రాలు వేసుకోవచ్చు, బంగారం దిగేసుకోవచ్చు. గనులైన వారు గొప్ప గొప్పవాళ్ళు లోకంలో గొప్ప గొప్పవాళ్ళు పేరుగాంచిన వాళ్ళు అందరూ వస్తా పోతా ఉన్నారు ఆ ఇంటికి. కానీ ఆ ఇంటి బయట ఒక ఆయన ఉన్నాడు, లాజరు, అడుగు తినేవాడు. ఆ రొట్టె మొక్కలు తిని బయట పారైతే అవి తిని బతికేవాడు ఆయన. కానీ ఆయనేమో దేవుడా 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 దేవుడా, నేను పరిశుద్ధతను కాపాడుకున్నానా, ఈ స్థితిలో ఉన్నా సరే నేను నీ నామాన్ని స్మరిస్తానా, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదయ్యా అనుకుంటూ బతికేస్తున్నాడు ఆయన. ఈ ధనవంతుడేమో నేనే గొప్పోడిని, దేవుడైనా నేనే ఇక్కడ, ఎంత తోడైనా సరే నా ఇంటికి రావాల్సిందే పోవాల్సిందే, నాకేం తక్కువ, నా ప్రాణమా తినుము త్రాగుము ఆ ఇంకో ధనవంతుడు అంటాడు ఆ మాట. ఏదేమైనా ఈ ధనము మీద భరోసా కలిగిన, ధనం ఉంటే చాలు అనుకున్న ప్రతి ఒక్కరికి పరలోకం ఉంటుందా? ఎవరు చెప్పారన్నమాట? నేను చెబుతున్నానా? ఎవరు చెప్పారు? ఏమని చెప్పారు చెప్పండి? ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట కంటే ఉంటే సూది బెజ్జములు దూరితా వంటే వెంట్రుకైనా సూది బెజ్జంలో దూరితా, కానీ ఒంటైనా దూరిద్దంట సూది బెజ్జంలో. ధనవంతుడు పరలోకం కూడా ఆలోచించండి. కాబట్టి ధనవంతులందరూ పోరని కాదు, దేవుని విశ్వాసం ఉంచిన ధనవంతులు ప్రజలను వెళ్ళగలుగుతారు. ఆ రోజులు అమృత యోసేపు బతికున్నప్పుడే తన సమాధి వలుచుకున్న తొలిపించుకుని జాగ్రత్త పెట్టుకున్నాను, చేస్తే సమాధిలో పెట్టనరా బాబు. కానీ ప్రజలను పిల్లలు ఎందుకు చెప్తున్నట్టు, దేవునికి మొదట మనం స్థానం ఇస్తే ధనవంతులైనా పేదవాళ్ళైనా సరే పరలోకం పోతారు. దేవుని మాట వింటే మనం కూడా ఈ లోకంలో దీవించబడతాం, దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది. దేవుని మాట వినాలి, భయపడకూడదు. పాము కాటేసిద్దని మోషే భయపడితే దేవుని సేవ పనికొచ్చేవాడా? అయ్యో నువ్వు పట్టుకోమన్నావు, నేను పట్టుకున్నాను అనుకో, అది కాటేసి నేను చేస్తా, నాకు ఏమండి ఒక చిన్న విషయం. ఒక యజమాని ఒక చైర్లో కూర్చున్నాడు.
ఈలోపు యజమాని దగ్గర ఒక ఆయన వచ్చి అయ్యగారు మీరు చెప్పిన పనికి బండి అవసరం అయ్యా, మరి బండి ఇస్తే ఇక్కడ దాకా గబాలు నిల్వ వస్తాను అంటే అయ్యగారా రే రా మరి బండి నీది అక్కడ దాకా వెళ్ళి వస్తాడు అన్నాడు అయ్యగారు. ఈయన అంటాడు అర్థకులోడు, ఓహోహో నా బండి ఇచ్చాను అనుకో, పోలీసులు పట్టుకున్నా లేదా ఏదైనా అయిందనుకోండి, నేను నష్టపోవచ్చు వస్తే నాకు బండి పడేస్తాడు, నేనేనన్నాడు అంట. ఎవరు చెబితే? యజమాని అయ్యగారు చెప్తే అందరూ ఆశ్చర్యపోయాడు. వీడేంద్ర ఎంత చెక్కలోడు, ఈ బండి మంది ఎవరు? యజమాని. బండి చిన్న గాయం తగిలిన దెబ్బ తగిలిన కొత్త బండి గురించి స్థాయి అయింది, ఆయనకన్నా పని చేస్తున్నాం నువ్వు. అందరూ ఆశ్చర్యపోయారు. అదే ఏదో బండి వెళ్ళిపో అన్నాడు. అక్కడ వేరే వాళ్ళు బండి ఇచ్చి వెళ్ళిపోయారు. అది వేరే విషయం చెప్తున్నాను. ఏమండి, నమ్మదగిన వ్యక్తి అనేది బండి ఇవ్వమంటే అయ్యగారు ఈయనటువంటి వ్యక్తి నమ్మదగిన వాడినా? ఆలోచించండి. నమ్మదగిన వారు కాకపోయినను ఆ యజమాని అతను ఎందుకు భరిస్తున్నాడంటే బతకలేడు, బయటికి వెళ్తే ఏం చేయలేడు, బతకలేడు, అంత అయోమయం. అందరికీ తెలుసు అయ్యగారి అడిగితే బండి ఇవ్వడానికి ఎవరైనా సంసిద్ధమే, కానీ అతను సిద్ధంగా లేడు. ఎందుకంటే అతనికి తెలియదు. అందుకనే జ్ఞానులను సిగ్గుపరచడానికి, బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట? వెర్రివారిని, బలహీనులను నీచు ఆయన పిలుచుకున్నాడు. వెర్రివాడిని నన్ను పిలుచుకున్నాడు. సహిస్తున్నాడు, భరిస్తున్నాడు ఆయన. జ్ఞాని అనుకున్నవాడు ఏం చేస్తాడు? నేనే దేవుడు అనుకుంటాడు. జ్ఞాని ఏమనుకుంటాడు? నేనే దేవుడు అనుకుంటాడు. ఇంకా బలవంతులు ఏమనుకుంటారు? నేను పని చేస్తే పాలు వచ్చేది, దేవుడితేనే వచ్చేది అనుకుంటారు. బలవంతులు ఏమనుకుంటారు? నేను పని చేస్తేనే వచ్చేది. లేకపోతే కొంతమంది అంటారు గాల్లో దేవుడా 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 అంటే దేవుడు ఇస్తాడు. ఎవరే నాయన, నీ దీపాన్ని ఆరిపోకుండా చేసేది ఆయనరా. నువ్వు పని చేసుకున్న తర్వాత నరుని ఆత్మ యెహోవా బిడ్డని దీపం అన్నారు. ఆ దీపం ఆరిపోకుండా చేసేదే దేవుడు. ఆయనకి నువ్వు సమయం ఏమంటాయని, ఆయనకు నువ్వు స్థానం ఏమంటావే, ఆయనకు నువ్వు నీ ఇవ్వాల్సిన యొక్క సహాయం ఏమంటావే. కాబట్టి ప్రజలు వెళ్ళారా, జాగ్రత్త. దేవుని నమ్మి తన ప్రాణాన్ని లెక్క చేయలేదు మోషే. అక్కడ దేవునిని నమ్మి తన వారిని లెక్క చేయలేదు అబ్రహాం. దేవునిని నమ్మి గిద్యోను తన వారిని లెక్క చేయలే. 300 మంది సైన్యంతో ఇసుక రేణువులో ఉన్నటువంటి ఆ సైన్యం మీదకి, శత్రు సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలి గిద్యోని. కారణం దేవుడు గిద్యోను దేవుని చేత బలపరచబడ్డాడు. అదే శత్రువులను చూసుకొని కొంతమందినే, ఒక 300 మందినో 400 మందినో శత్రువులు చూసుకొని భయపడి గానుగు చోటన గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు గిద్యోను. కొంతమంది శత్రువులను చూసే అటువంటి భయపడుతూ గోధుమలు దొల్లగొట్టుకున్న గిద్యోను దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు. దేవుడు ఏ విధంగా పిలుచుకున్నాడో చూడండి, బలహీనులను ఏ విధంగా బలపరుస్తున్నాడో చూడండి. అబ్రహామును బలపరిచిన దేవుడే ఇక్కడ మోషేను బలపరుస్తూ ఉన్నాడు. మోషే దేవుని మాట విని పాము తోక పట్టుకోవడానికి ఏమాత్రము చంకలేదు, పట్టుకున్నాడు. అదేమైంది? కర్రైంది. మన జీవితంలో అంతే. మనల్ని భయపెట్టే శ్రమలు, రోగాలు, సమస్యలు భయంకరంగా ఉంటాయి. దేవుని దగ్గర నిన్ను పానేయకూడదు అనుకుంటాయి. నిన్ను దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి, దేవుని వాక్యం వినకుండా నిన్ను ఎన్నో విధాలుగా ఆటంకం పెడతాయి, నిన్ను నేరసిల్లేలా చేస్తాయి. కానీ నువ్వేం చేయాలి? అమ్మో పాము గరిచింది ప్రభు నేను పట్టుకుని అంటావా? ఎక్కడయ్యా ఇన్ని సమస్యలు అన్నప్పుడు ఈ బలహీనతలు ప్రభు నాకు ఆరోగ్యం ఇచ్చి నేను వచ్చేదానిగా, నీరసం ఏమీ లేదయ్యా, వెళ్ళని పోయా అంటే పాములాగే ఉండిద్ది నీ బతుకులాగి. అడుగున నువ్వేం చేస్తావు? పాము కాటుకి గురవుతా ఉంటావు. ఆ రోగం నిన్ను ఇబ్బంది పెడతానే ఉంటావు. నువ్వు దేనికైతే భయపెడుతున్నావో సాతాను గాడు దాన్ని తెచ్చి సరిసరి నిన్ను నీ ముందు పెట్టి దేవుని దగ్గరకు పోనీకుండా నిన్ను అడ్డగిస్తాడు. అవును, అడ్డగిస్తాడు. అందుకనే మనం దేవుని దగ్గరకు వచ్చే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో వెనకడుగు వేయకూడదు, భయపడకూడదు. ఇది గుర్తుపెట్టు. భయపడేవాడు దేవుని సేవ పనికిరాడు. వెనకడుగు వేసేవారికి పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. తెగింపు ఉండాలి. తెగింపు లేనిదే ఏమండి
పరలోకం రాదు, ఆశీర్వాదం రాదు. కాబట్టి నువ్వు దేని చేత అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో, దేని చేత అయితే నలగొట్టబడుతూ ఉన్నావో, దేని చేత అయితే నువ్వు వేదన చెందుతూ ఉన్నావో, దేని చేత అయితే దిగులు పడుతూ ఉన్నావో లెక్క చేయమాక వాటిని. అంతే. అది కాటేసిద్ది అంటే పర్లేదు, నా దేవుడు నాకున్నాడు, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను ధైర్యంగా ఉంటాను, ఆ రోగాన్ని నన్ను ఏం చేసి చూద్దాం, ఆ అప్పులు నన్ను ఏం చేస్తావు చూద్దాం, ఆ సమస్య నన్ను ఏం చేస్తావు, ప్రభువా నీవే నా సహాయం అని కూర్చో. దేవుడే నిన్ను బలపరుస్తాడు. అందుకని అంటాడు పౌలు భక్తుడు, నన్ను బలపరచు అని అంది నేను సమస్తము చేయగలను అంటాడు. ఏదైనా చేయగలను, ఎందుకంటే నన్ను బలపరచువాడు నా ప్రభు. కాబట్టి ప్రభువా నీవు నన్ను బలపరచు, నేను నీ కొరకు ప్రార్థన చేద్దాం మనం. అది ఇది మొదటిది. దేవుని చేత మోషే బలపరచబడడం, దేవుని చేత మనం కూడా బలపరచబడాలి. దేవుని విషయాలు వెనకడుగు వేయకుండా మనం ముందుకు వెళ్ళాలి.